నమస్తే. నేను మీ శ్రావణి. మాటకారి పిల్లగాడు యూట్యూబ్ ఛానల్‌కి విచ్చేసినటువంటి అలియాస్ సాన్విక గారికి వెల్కమ్ చెప్తూ ఈరోజు మన కార్యక్రమాన్ని షురూ చేద్దాం. నమస్తే సాన్విక గారు. నమస్తే. బాగున్నా. మీరెట్లున్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ తీద్దామని అనుకున్నాము. ఈ రోజు మాకు మీ టైం దొరికింది. అలాగే మా ఛానల్‌లో ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. అవునా? అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. గతంలో మీరు సాయి అనగానే ఒక పాట గుర్తొచ్చేది. ఒకసారి మా ప్రజల కోసం ఒక పాట పాడగలరా? ఓకే. ఖచ్చితంగా. నేను అప్పుడు ఉద్యమం టైంలో పాడిన పాటలు వేరు. తర్వాత ఉద్యమం అయిపోయినంక అంతా ఫోక్ అవును. అవును. ఇప్పుడు సాంగ్స్ అవే బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, అవును. అప్పుడు నాకిష్టమైన సాంగ్ ఏంటంటే సద్దా సద్దల్లారాయి సద్దల్లారాయి ఏ తల్లి గన్నాదో గజ్జల్లారాయి సద్దల్లారాయి కింద నల్ల తేలు పిల్ల కొండిలిపి చూసి కళ్ళెర్రా చేసి కరువాకు కరువాబోకు కర్రె తేలమ్మ ఎగవాడి గుట్టాబోకు ఎర్ర తేలమ్మ నేనంటరి దాన్ని నా తోడు జీవివమ్మ నా ఇంటి చుట్టూ తిరిగే జీవారా శివమ్మ సద్దా సద్దల్లారాయి సద్దల్లారాయి ఏ తల్లి గన్నాదో గజ్జల్లారాయి. వావ్! ఎంత చక్కగా పాడారంటే మీరు సాంగ్ చాలా అద్భుతంగా పాడారు. ఇప్పుడు థ్యాంక్ మీరు యూ. ఎక్కడ ఉంటున్నారు సాన్విక? నేను ప్రజెంట్ వచ్చేసి హోమ్ టౌన్‌లోనే ఉంటున్నా, గోదావరిఖనిలో. ఓకే. అంతకుముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి మా కోసం. అంతకుముందంటే నేను అప్పుడు ట్రోన్స్ మెన్‌లాగానే ఉన్నాను. యెస్. నేనప్పుడు అవును. అవును. మెన్‌లాగానే ఉన్నాను. తర్వాత నేను కాలం గడిచే కొద్దీ అన్నీ తెలుస్తాయి అంటారు కదా! అవునండి. సో, అవును. అప్పుడు నేను ఆహ్, ఏదైతే కాలం గడిచే కొద్దీ నా లోపల నేను ఏవైతే హార్మోన్ చేంజింగ్స్ అవుతున్నాయో, సో, అదే టైంలో నేను ఆహ్, జెండర్ చేంజ్ చేసుకొని, సో, ఇప్పుడైతే ట్రాన్స్ వుమెన్‌గా మీ ముందరికైతే వచ్చాను. ఓకే. హ్మ్. సూపర్. ఆహ్, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ప్రెజెంట్ అయితే ఓకే. పర్లేదు. ఓకే. ఆ! ఇప్పుడున్న ఈ సొసైటీలో మీరు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉన్నాయి? సమస్యలు అంటే చాలా ఉన్నాయి. సమస్యలు ఒకటి అని ఏది లేదు. హ్మ్. చాలా సమస్యలున్నాయి. సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఇంకా అవి ఇక వర్ణాతీతం అది. సమస్యల గురించి చెప్పాలంటే. ఆ! ఎందుకు అనంటే ట్రాన్స్ అనగానే చాలా ఉంటవి. ఆ! సో, అందుకని చెప్పేసి నేను ఎట్లా ఒకప్పుడు ఎదుర్కొంటున్నారు? ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు సొసైటీ. సో, ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నారు గానీ, సో, ఆడవాళ్ళ మీద ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో, హ్మ్. సో, ఇప్పుడు ట్రాన్స్‌కి గూడా చాలా మంది మీద అసలు యాసిడ్ దాడులని, హ్మ్. రేప్ కేసులని, రేప్ చేయడము అసలు చాలా దారుణంగా ట్రాన్స్‌జెండర్ అని గూడా చూడట్లేదు. హ్మ్. ఆ! చాలా అసలు అది ఇంక చెప్పాలంటే మాటలు సరిపోవన్నట్టు. ఓకే. హ్మ్. సమస్యలు అంటే చాలా ఉన్నాయి. సమస్యలు ఒకటి అని ఏది లేదు. హ్మ్. చాలా సమస్యలున్నాయి. సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఇంకా అవి ఇక వర్ణాతీతం అది. సమస్యల గురించి చెప్పాలంటే. ఆ! ఎందుకు అనంటే ట్రాన్స్ అనగానే చాలా ఉంటవి. ఆ! సో, అందుకని చెప్పేసి నేను ఎట్లా ఒకప్పుడు ఎదుర్కొంటున్నారు? ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు సొసైటీ. సో, ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నారు గానీ, సో, ఆడవాళ్ళ మీద ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో, హ్మ్. సో, ఇప్పుడు ట్రాన్స్‌కి గూడా చాలా మంది మీద అసలు యాసిడ్ దాడులని, హ్మ్. రేప్ కేసులని, రేప్ చేయడము అసలు చాలా దారుణంగా ట్రాన్స్‌జెండర్ అని గూడా చూడట్లేదు. హ్మ్. ఆ! చాలా అసలు అది ఇంక చెప్పాలంటే మాటలు సరిపోవన్నట్టు. ఓకే. హ్మ్. సమస్యలు అంటే చాలా ఉన్నాయి. సమస్యలు ఒకటి అని ఏది లేదు. హ్మ్. చాలా సమస్యలున్నాయి. సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఇంకా అవి ఇక వర్ణాతీతం అది. సమస్యల గురించి చెప్పాలంటే. ఎందుకు ఆ! అనంటే ట్రాన్స్ అనగానే చాలా ఉంటవి. ఆ! సో, అందుకని చెప్పేసి నేను ఎట్లా ఒకప్పుడు ఎదుర్కొంటున్నారు? ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు సొసైటీ. సో, ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నారు గానీ, సో, ఆడవాళ్ళ మీద ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో, హ్మ్. సో, ఇప్పుడు ట్రాన్స్‌కి గూడా చాలా మంది మీద అసలు యాసిడ్ దాడులని, రేప్ కేసులని, రేప్ చేయడము అసలు చాలా దారుణంగా ట్రాన్స్‌జెండర్ అని గూడా చూడట్లేదు. హ్మ్. ఆ! చాలా అసలు అది ఇంక చెప్పాలంటే మాటలు సరిపోవన్నట్టు. ఓకే. హ్మ్. అవును సాన్విక. మీరు ఇందాక సాంగ్ పాడుతున్న గుర్తొచ్చింది. మీరు చిన్నప్పుడు మెల్లగా పాడేవారు. ఇప్పుడు అవును. కంప్లీట్‌గా ఫీమేల్ వాయిస్ వచ్చేసింది. చాలా బావుంది మీ వాయిస్. ఇదెలా?
యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుండి మేల్ వాయిస్ లో పాడగలను, ఫీమేల్ వాయిస్ లో పాడగలను. వావ్, సూపర్ సో సూపర్. నాకు అదొకటి మాత్రం దేవుడిచ్చిన వరం అది. ఓ సూపర్ సూపర్, నిజంగా. ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఏం లేదు. ప్రజెంట్ అయితే నేను నాకు నచ్చిన లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నా. ఇంక ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే సాగిపోవాలి ఇంకట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లో యాక్సెప్టెడ్ అయినా, మీరు సర్జరీ ఇవన్నీ ఇట్లా చేశారు కదా, ఓకే. మీరు ఇంట్లో మీకు ఎలా ఉంది ఇప్పుడు? అందరూ ఇంట్లో accepted అయినా, వాళ్ళందరూ parents అందరూ కూడా? ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ యాక్సెప్ట్. ఓకే. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మళ్ళీ నన్ను బయటికి వెళ్తానన్నా కూడా వెళ్ళనివ్వరు. ఇంట్లో వాళ్ళ పరంగా అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. ఓకే ఓకే. సర్జరీ అప్పుడు మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు, అంటే ఆ పెయిన్ అవి చాలా ఉంటాయంట కదా. ఇంకా అది చెప్పడానికి అయితే మాటల్లో అసలు చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ సర్జరీ అనగానే ఒక అమ్మాయి ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అంటారు కదా, సో ఇట్లా సిజరీన్ లాగా అన్నట్టు అనుకుంటారు. కానీ దానికంటే ఎక్కువ అసలు చచ్చి బ్రతకడం. అసలు ఆ సర్జరీ అయ్యాక మనం బ్రతుకుదామనే కాన్ఫిడెన్స్ డాక్టర్స్ కూడా ఇవ్వరు మనకు. సో అట్లా ప్రాణాలతో చెలగాట ఆడినాక తర్వాత బ్రతుకుతానేమో మేము ముందు ఇలా కనిపిస్తాము, బ్రతుకుంటే ఎక్కడో ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడో అంత ముందర గడ్డలు ఉండేది అట్లా. ఇప్పుడు మీరు పేరెంట్స్ తోటే ఉంటున్నారా? ఇప్పుడు నేను పేరెంట్స్ తోనే ఉంటున్నా. ఓకే. మీరు ఇంత చక్కగా ఉన్నారు కదా, మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అంటే ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేసుకునేది. మ్యారేజ్ అనగానే ప్రతి మొగాడికైనా వాళ్ళ ఫ్యామిలీస్కి అయినా కూడా మ్యారేజ్ ఎందుకు చేస్తారంటే నా వంశం వృద్ధి కావాలి, నా వంశం పెరగాలి అని చేస్తారు. సో మ్యారేజ్ చేసుకున్నాక పిల్లలు అయితే కారు మాకు. సో మ్యారేజ్ చేసుకున్నాక ఏదో ఒక 3 days 4 days అట్లా కలిసి 1 year కలిసింది, తర్వాత విడిపోవడమే అన్నట్టు. సో అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయలేను ప్రజెంట్. నాకు థాట్ లేదు. ఇష్టం లేదు నాకు. చేసుకోరు కూడా. ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలి, నేను మంచి ఫోక్ సింగర్ లాగా రాణించాలనుకుంటున్నా. సో ఇంకా ప్రజెంట్ అయితే సర్జరీ బిఫోర్ నాకు ఆఫర్స్ వచ్చాయి. ఏంటి, ఫీమేల్ వర్షన్లోనే సాంగ్స్ పాడేది, చాలా బాగా ఆఫర్స్ వచ్చాయి. ఎప్పుడైతే నాకు సర్జరీ అయిందో నేనే కొంచెము ఫోక్ ఫీల్డ్కి దూరంగా ఉన్నాను, చాలా దూరంగా ఉన్నాను. సో అప్పటి నుంచి అయితే ఏం ఆఫర్స్ రాలేదు. డెఫినెట్గా ఏమైనా ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగా ఫోక్ ఇండస్ట్రీలో కొనసాగుతాం. మీరు కొనసాగించాలి. మీ వాయిస్ కూడా చాలా చక్కగా ఉంది, మేమైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాము. సన్విక గారు, నా మాటలు ఏం లేవు, ఓన్లీ మీ పాటలే. ఒక మంచి పాట పాడండి. మళ్ళీ ఆడపిల్ల గురించి పాడండి. ఆడపిల్ల గురించి చాలా మంది వాడుతున్నారు కదా, మళ్ళీ మీ వాయిస్ తోటి వినాలని ఉంది. ఓకే, ఖచ్చితంగా. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీనాడి పిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే, గులాబీలతో వెంట పడుతూ ఇక కథాయిలొచ్చి, నా మనసు నీకు ఇచ్చానని ఒకడు, నీ మనసిమ్మని అంటాడొకడు, నా తోడబుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మగా వేలమాడుతారే. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీనాడ పిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, దొరగారి చీతగాడా దొర ఎట్లగా సెటోడా, దొరగారి చీతగాడా దొర ఎట్లగా సెటోడా, దొడ్డెక్కి సయ్య చెయ్యరో మనసుల మల్లేశ, దొడ్డెక్కి సయ్య చెయ్యరో మనసుల మల్లేశ, దొర ఎట్లా కాసుకుంటా దొడ్డెక్కి సైగ చేస్తే, దొర ఎట్లా కాసుకుంటా దొడ్డెక్కి సైగ చేస్తే, దయ ఉంచి రాకపోతివే నాయి ముద్దుల జమున, దయ ఉంచి రాకపోతివే నాయి ముద్దుల జమున, పక్కాల బాలుడుండు పందిట్ల పురుషుడుండు, పక్కాల బాలుడుండు పందిట్ల పురుషుడుండు, నేనెట్లా లేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్లా లేసి వద్దురో మనసుల మల్లేశ,
బాలుణ్ణి వండబెట్టు పురుషుణ్ణి బుధకరించు బాలుణ్ణి వండబెట్టు పురుషుణ్ణి బుధకరించు మెల్లంగా 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 లేసిరాయే నాయి ముదుల జమున జతగూడుదామురాయే నాయి ముదుల జమున. వావ్, ఎంత చక్కగా పాడినావు అమ్మో, సాన్విక నాకు అసలు. అస్సలు బ్రీతింగ్ అందట్లేదు, చాలా రోజులు సూపర్, అవుతుంది. ఎంత అద్భుతంగా పాడావు తెలుసా సాన్విక, చాలా సూపర్ గా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకొక సాంగ్ పాడాలి మీరు. అమ్మ ఇంకా మళ్ళీ నా సాంగ్స్. మీరు ఉద్యమంలో అంటే ఉద్యమంలో కూడా పాడిన సాంగ్ ఉంది కదా, అవునవును. మీరు అప్పుడు పాడిన పాట ఇంకొకసారి పాడరా మాకోసం? ఉద్యమంలో పాడిన సాంగ్ అంటే అసలు చాలా పాడాను. సో ఉద్యమంలో పాడిన సాంగ్ అంటే నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది. వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ, మమ్ముగన్న మా తెలంగాణ, ఉద్యమాల అరరే ఉద్యమాల, చలో ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ, పోరు బిడ్డల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ, వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ, మమ్ముగన్న మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ, పోరు బిడ్డల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ, కడుపు నిండా కణజాలున్న కరీంనగర్ జిల్లాను చూడు, కరీంనగర్ జిల్లాను చూడు, కరీంనగరు అరరే కరీంనగరు అరరే కరీంనగరు కత్తులెత్తిందే మాయమ్మో మా తెలంగాణ, కథనానికి సిద్ధమంటుందే మాయమ్మో మా తెలంగాణ, వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ, మమ్ముగన్న మా తెలంగాణ. వావ్ వావ్ వావ్, ఎంత అద్భుతంగా పాడుతున్నారు అసలు Thank you, సాన్విక thank గారు you. మీరు. మీ పాటలకు అసలు పులి స్టాప్ అనేది లేదు, అంత చక్కగా పాడిస్తున్నారు, మీ మంచి వాయిస్, Thank చాలా you. బాగా పాడుతున్నారు మీరు. ఇప్పుడు ఇంకొక సాంగ్ పాడాలి. అవును అండి. అమ్మో నాకు సాంగ్స్ అయితే ఈ రోజు అండి మర్చిపోయిన సాంగ్స్ అన్ని పాడిస్తున్నారు మీరైతే. లేదు లేదు, మీరు ఉద్యోగం చాలా రోజులు అవుతుంది అసలు నేను సాంగ్స్ గ్యాప్ ఇచ్చి. సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఏమో కానీ నా లోపల ఉన్న సాంగ్స్ మొత్తం ఒక క్రియేటర్ బయటికి తీస్తున్నారు మీరు. మీరు రికార్డింగ్ లో చాలా, పాటల కంటే ఎక్కువ పాటలే ఉన్నాయి ఇంటర్వ్యూలో. ఎందుకంటే మీ వాయిస్ చాలా చక్కగా ఉండిపోయింది, అదే విధంగా మీరు చాలా అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి నా మాటల కన్నా ఎక్కువ కూడా మీరు పాడాలనేది మాకు కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మేము కలిసి కూడా మా మధ్యలో చాలా ప్రోగ్రామ్స్ చేసాము. సో నువ్వు కూడా పాడుతా అంటే ఇద్దరం కలిసి పాడదాం ఒకసారి. తప్పకుండా సానిక, తప్పకుండా పాడదాం. ఏం సాంగ్ పాడదాం? మీరు అప్పుడు బాగా పాడే పాట నాకు బాగా గుర్తుంది. చెప్పండి. రాజుగారి రాజు సాంగ్ పాడేవాళ్ళు మీరు. మీరు ఆ సాంగ్ పాడండి, నేను కోరస్ ఇస్తా, ఇద్దరం కలిసి పాడేద్దాం. ఓకేనా? ఓన్లీ పల్లవి పాడేద్దాం. ఓకే. రాజిగవరే 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 రాజిగవో రైలపురం రాజిగవరే తెలంగాణ రాజిగారే చేల్ పుడితొక్కడి సత్తె రెండు రాజిగవరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా పుడితొక్కడి సత్తి రెండు రాజిగవరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా. అరే పుడితొక్కడి సత్తె రెండు రాజిగవరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా పుడితొక్కడి సత్తి రెండు రాజిగవరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా. అసలు ఒకటి చెప్పాలా నేను, నీ వాయిస్ లోనైతే ఆ బేస్ అయితే ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడు ఏ జోష్ తో పాడావు స్టేజ్ మీద, సేమ్ యాస్టీస్ ఇప్పుడు అదే జోష్ తో ఉన్నావు నువ్వైతే సాంగ్స్ పరంగా. థ్యాంక్ యూ సో మచ్ సానిక. ఇంకా ఇంకొక అద్భుతమైన సాంగ్, మంచి ఫోక్ సాంగ్ ఒకటి, ఊపున్న సాంగ్, మన ప్రేక్షకుల కోసం మంచి జోష్ సాంగ్ ఒకటి పాడేద్దాం. ఊపున్న సాంగ్ అంటే నాకు సాంగ్స్ ఏం గుర్తు రావట్లేదు, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను సాంగ్స్ వాడక. సో సాంగ్స్ మీరు సడన్ గా వాడమని అంటే నాకు ఏ సాంగ్ వాడాలో కూడా గుర్తు రావట్లేదు. పాడండి ఒకటి. ఫోక్ సాంగ్స్ అంటే అంత ఐడియా రావట్లేదండి నిజంగా. నేను చాలా రోజులు అవుతుంది ఫోక్ ఫీల్డ్కి చాలా దూరంగా ఉండి. సర్జరీకి ముందు నేను ఒక సాంగ్ ఫీమేల్ వాయిస్లోనే రికార్డింగ్ అయింది. సో అది రిలీజ్ కూడా అయిపోయింది స్వాతి మ్యూజిక్లో. ఓకే, రికార్డింగ్ లో కూడా ఆల్రెడీ పాడేశారు మీరు. నేను మేబీ ఇప్పుడు అవకాశాలు వస్తే మీరు తప్పకుండా సానిక గారు పాడగలుగుతారు. ఖచ్చితంగా
ఓకే ఖచ్చితంగా పాడతాను. నాకు బిఫోర్ సర్జరీకి ముందు నేను ఫీమేల్ వర్షన్లో ఒక 4-5 సాంగ్స్ పాడాను. సో తర్వాత నేను కొన్ని రోజులకే తర్వాత నేను ఈ సర్జరీ కావడం, సాన్వికగా మారడం ఇదంతా జరిగి కొంచెం నా హెల్త్ ఇష్యూస్ కూడా సరిగ్గా లేకుంటుండడం వల్ల నేను కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉన్నాను. ఇక కొంచెం ఎట్లుంటుంది ఇక మన ఫీల్డ్లో కొంచెం దూరంగా ఉన్నారంటే ఇంకా వాళ్ళు చేయట్లేరు కావచ్చు, పాడట్లేరు కావచ్చు అన్నట్టే పోతుంది కదా. అవునవును. సో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. కన్ఫర్మ్ గా ఫీమేల్ వర్షన్ లో అవకాశాలు వస్తే కన్ఫర్మ్ గా వాడతాను. ఓకే, సాన్విక గారికి అవకాశాలు వస్తే ఫీమేల్ వర్షన్ అండ్ మెన్ వాయిస్ లో కూడా పాడగలుగుతారు. చూద్దాం మరి. ఇంకా నేను అప్పుడు పాడిన సాంగ్ ఏంటంటే స్వాతి మ్యూజిక్ లో ఓకే. సింతల్లా కిందికెళ్ళి సింతల్లా కిందికెళ్ళి రాకు బావయ్యో, సింతల్లా కిందికెళ్ళి సింతల్లా ఆడోళ్ళు సీటి కొడుతారో, సింతల్లా ఆడోళ్ళు మా విల్లా కిందికెళ్ళి మా విల్లా కిందికెళ్ళి రాకు బావయ్యో, మా విల్లా కిందికెళ్ళి మా విల్లా ఆడోళ్ళు మాటలాడుతారో, మా విల్లా ఆడోళ్ళు. సో ఈ సాంగ్ అయితే అప్పుడు రికార్డింగ్ అయింది. ఇంకా 2-3 సాంగ్స్ రికార్డింగ్ అయినాయి కానీ ఒకసారి మా కోసం అవి కూడా పల్లవి వినిపించండి. ఓన్లీ సాన్విక గారు పల్లవి మాత్రం వినిపించండి. నాకు ఇప్పుడు ఆ సాంగ్స్ వాడాలంటే కూడా ఇప్పుడు అంత ఓపిక లేదు. దయచేసి ఏమనుకోకండి మీరు కూడా. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత సాన్విక గారిని కలిసాం కాబట్టి, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి తను కొంచెం అలా అనేసిగా ఫీల్ అవుతుంది. ఓకే, మీరు తప్పకుండా ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలని, మీకు అవకాశాలు ఇంకా ఎక్కువగా రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే సాన్విక గారు, ఇప్పుడు ఇన్ని మంచి పాటలు పాడారు కదా, ఒక మంచి ఎమోషనల్ సాంగ్ పాడతారా? అమ్మ పాట కానీ, నాన్న పాట కానీ ఏదైనా ఒకటి. ఎమోషనల్ సాంగ్ అంటే ఒకప్పుడు ఉద్యమం సమయంలో దయనర్ సింగ్ అంకుల్ రాశాడు ఈ సాంగ్. పద్మావతి అక్క పాడింది. ఒక తల్లి తన కొడుకు కోసం పాడుకునేది. ఆ సాంగ్ నేను బాగా పాడేది అప్పుడు, ఎమోషనల్ సాంగ్స్ అంటే ఉద్యమం సమయంలో. అమ్మ ప్రేమను మరిసినవా, నాన్న ప్రేమను విడిసినవా, నా కొడుక తెలంగాణ తోవలోనే నడిసినవా, నా కొడుక తెలంగాణ తోవలోనే నడిసినవా, ఎడమ కన్నెందుకు వదులుతుంది కొడుక ఏ సకనము కంట వడకురా, ఎర్ర సూర్యుడు నల్లవారినట్టు కొడుక సోమానంలో పీడ కలవచ్చేరా, అయ్యారుగు మీద అన్నము తింటుంటే యాది తీస్తి వసరము తప్పిందిరా, నువ్వు యాదికొచ్చినప్పుడల్లా నువ్వు యాదికొచ్చినప్పుడల్లా నా కొడుక కళ్ళల్ల కన్నీళ్ళు తిరిగేరా, నా కళ్ళల్ల కన్నీళ్ళు తిరిగేరా. సూపర్, అసలు ఆ రోజులు వేరే, అవి తిరిగి రావు కూడా. అవును, చాలా బాగా పాడిన. ఒక్కసారి ఉద్యమంలోకి తీసుకెళ్ళిపోయి వచ్చావు సాన్విక. మరి ఇప్పుడు మీరు సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సమాజానికి చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో అందరం మనుషులమే, అందరినీ సమానంగా చూడండి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన మన యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు. సో మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఏంటి నేమ్ మాటగారి పిల్లగాడు చూసారు కదా, ఎట్లున్నదో నా ఇంటర్వ్యూ మీకే తెలుస్తుంది. సో ఎలా ఉన్నా కూడా మీరందరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన సాన్విక గారి మాట ముచ్చట పాటతో పాటు ఎంత చక్కగా తను పాడి వినిపించిందో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు. థ్యాంక్ యూ.